హలో హాయ్ అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో మంచి హెల్దీ అయిన యమ్మీ అయిన ఒక రెసిపీ అనేది మీకు పరిచయం చేయబోతున్నానండి. అదందరికీ తెలిసిందే, మామిడి పండు పానకం ఇంకా పూరి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే కంపల్సరీ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. పానకం ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి, మామిడి పండు పానకం. అలాగే పూరి అయితే మనకు తెలిసిన రెసిపీనే కదా. అయితే ఇంత హెల్దీ అయిన రెసిపీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. మరి అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. రెసిపీస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ బంగినపల్లి మామిడికాయ అనేది ఒకటి తీసుకున్నానండి, మామిడి పండు. ఇప్పుడు ఈ పండుని చక్కగా నీట్గా పీల్ చేసేసుకుని ఫస్ట్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బంగినపల్లి మామిడికాయ తీసుకున్నానండి. మీరు ఏ కోతకాయ అయినా తీసుకోవచ్చు అన్నమాట. అయితే చక్కగా నీట్గా ఈ విధంగా పీల్ చేసేసుకోవాలి. ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అవి చిన్న ముక్కలు అనేవి కాదు, మరి పెద్ద కట్ చేసుకున్నా సరే మనకి తర్వాత మిక్స్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా మనకి మిక్స్ అయిపోతాయి అన్నమాట. అయినా సరే నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ పల్పాన్ని అంతా తీయగా వచ్చిన బొర్ర ఉంటుంది కదండి, టెంక అంటాం మేము. ఆ టెంకను కూడా చక్కగా నీట్గా తినేసేయచ్చు అన్నమాట. అది వేస్ట్ ఏమీ అవ్వదు. ఇట్లా తనుకున్న పలుపు మొత్తం తీసేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన ఛానల్ అన్ని ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ ఉంటాయండి. ఒకసారి మన ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి. చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పంచదార అనేది మీరు తీసుకున్న మామిడి పండు యొక్క స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న మామిడి పండు అనేది కొంచెం స్వీట్ తక్కువగా ఉందన్నమాట. సో నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదార యాడ్ చేశాను. అలాగే యాలక్కాయ కూడా యాడ్ చేశానండి. యాలక్కాయ యాడ్ చేయడం అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మీకు యాలక్కాయ ఫ్లేవర్ నచ్చినట్లయితే యాడ్ చేసుకోండి. మాకు యాలక్కాయ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే చక్కగా స్కిప్ చేసేసేయచ్చు. ఒకసారి వీటిని పౌడర్ లాగా చేసేసుకోవాలి పంచదారని. నెక్స్ట్ ఈ పంచదార పౌడర్ చేసేసుకున్న తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండుని కూడా యాడ్ చేసేసుకోవాలి. మామిడి పండుని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం పేస్ట్ లాగా అయ్యేలాగా మనం వేసిన పంచదార ఇంకా మామిడి పండు బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్సీ పట్టేసేసుకోవాలి. అంతేనండి, మనకి మామిడి పండు పానకం అనేది రెడీ అయిపోయింది. ఇది స్పూన్ వేసుకొని కూడా తినేసేయచ్చండి, అంత బాగుంటుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, మనకి మామిడి పండు పానకం రెడీ అయిపోయింది. జల్లీగా చాలా బాగుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. చాలా ఈజీగా మామిడి పండు పానకం అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ బౌల్ని పక్కన పెట్టేసేసుకుని పూరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ పూరి తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ మొత్తం గోధుమ పిండి తీసుకున్నానండి. 1 కప్పు వరకు గోధుమ పిండి అనేది తీసుకున్నాను. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసి మనం పూరి పిండి ఎలా అయితే కలుపుకుంటామో వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ఆ విధంగానే కలుపుకోవాలి. కలిపేసేసుకుని మీకు ఎన్ని అయితే పూరీలు కావాలనుకుంటున్నారు, చిన్న సైజ్ అయితే కొంచెం ఎక్కువ ముద్దలు, లేదు పెద్దవి కావాలి అనుకుంటే దానికి తగ్గట్టు మనకి పూరీ పిండి ముద్దల్ని ఈ విధంగా తీసుకోవాలి. నేను చిన్న సైజే వేద్దాం అనుకుంటున్నానండి. సో నేను ఇలా చిన్న ముద్దలుగా తీసేసుకుని ఒక్కొక్క ముద్దని తీసుకుని పూరీలాగా ఒత్తేసేసుకోవాలన్నమాట. ఒక ముద్దను తీసుకుని చక్కగా నీట్గా గుండ్రంగా చేసుకున్న తర్వాత కొంచెం పిండి అనేది యాడ్ చేసేసుకుని పూరీ షేప్లో వచ్చేంత వరకు రౌండ్గా మీడియం సైజ్ వచ్చేంత వరకు ఒత్తుకోవాలి.
చూసారు కదండి, మీడియం సైజ్ మాత్రమే చేసుకున్నాను నేను. ఈ మందం ఉంటే సరిపోతుందండి పూరీకి, పొంగాలి కాబట్టి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత పూరీని వేసేసుకుని మనం గరిటతో ఒత్తినట్లయితే అది చక్కగా నీట్గా పొంగుతుంది అనమాట. మనం ఏదైతే పూరీలు ప్రిపేర్ చేసుకున్నామో అన్ని పూరీని ఇలాగే ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పూరీ పానకం అనేది రెడీ అయిపోతుంది. మామిడిపండు పానకంతో పూరికి నంచుకొని తినండి, ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుందండి. నిజంగా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే, ఈ సీజన్లో దొరుకుతాయి కదండి మామిడి పళ్ళు, చక్కగా బాగా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీ ఇంటి కూడా తయారు చేసుకుని మీ ఇంటిలో పాది హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి పూరి ఇంకా మామిడిపండు పానకం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసి ఆ పిక్ని నాకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పోస్ట్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.